మీ కాన్ఫిడెన్స్‌కి, మీ పార్టీ తరఫున మీరు వినిపించే మీ వాయిస్‌కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. నేను కూడా ఒక అమ్మాయి ఎవరో "ఏం మాట్లాడుతున్నారయ్యా" అంది మీ గురించి. నేను చూసి ఇంతమంది చూస్తున్నారా? అమ్మాయి ఎన్ఆర్‌ఐ ఎక్కడుంటది? మీరు చెప్పే వాస్తవాలని అవును. ఇది ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో చూసాను. ఒక అమ్మాయి. సో, నాకు పంపించారు వేరే. అది యాక్చువల్లీ మీ వాయిస్ వైఎస్ఆర్‌సీపీకి స్ట్రాంగ్‌గా ఉంది. అలాగే టీడీపీ వాళ్ళు కూడా ఉన్నారు కానీ, వాస్తవాల్ని, అవాస్తవాల్ని మిక్స్ చేసి తీసుకెళ్తూ వాళ్ళు వాళ్ళు సార్ ఇప్పుడు ఒకటన్నా నేను బలంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకటే చెప్తారు. హ్మ్. మనం ఎవరి మీద చెడు ప్రచారం చేయవసరలా. మనం చేసిన మంచి చెప్పుకుంటా వెళ్దాం. హ్మ్. సో, లేదు. వాళ్ళు మీ చేస్తున్నటువంటి వల్ల దాన్ని కావట్లేదు సార్ సమర్థవంతంగా అది మీరనుకుంటున్నది. కాదు సార్ మేము ఆ చెడు చెప్పలేం. హ్మ్. ఇప్పుడు మంచిని 1,91,000 కూడా మీరు కోట్లు అప్పుంటే తీసుకెళ్ళలేకపోతున్నారు గదా! 1,91,000 అప్పుంటే హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు 1,92,000 కోట్లని కూడా చెప్పడు. హ్మ్. కరెక్ట్‌గా నంబర్ వాళ్ళేమో 14,00,000 కోట్లు, 20,00,000 కరెక్ట్ ఆ ఫిగర్‌లే చెబుతాడు. అవును. సో, ఇప్పుడు 1,99,000 అప్పుందనుకో 2,00,000 అంటాం కదా సహజంగా. అట్లా కూడా చెప్పడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమంటారంటే ఎందుకు ఉన్నదే చెబుదాం. హ్మ్. ఒక్క అంకె కూడా మార్చి చెప్పరు, తప్పు చెప్పరు. కానీ వాళ్ళు చూడండి మేము 3,00,000 కోట్లు 3,32,000 అప్పు చేస్తే 14,00,000 కోట్లని ఎంత దుష్ప్రచారం చేశారు. చేశారులెండి. చేశారు. అది అందరూ అంత దారుణంగా వాళ్ళు పురంధరేశ్వరి చేస్తారు. గారు చేశారు. పవన్ కళ్యాణ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు చెప్పారు. లోకేష్ గారు చెప్పారు. ఆయన ఆర్థిక శాఖ మంత్రి ఇప్పుడు. పయ్యావుల పయ్యావుల కేసు. కేశవ్ గారు చెప్పారు. మళ్ళీ మీరు అసెంబ్లీలో అది కాదని చెప్పి కూడా మళ్ళీ బయటకొచ్చి మళ్ళీ అదే చెబుతా అదే ఉంటాడు. అంటున్నారు. అది అసలు ఎట్లా మాట్లాడుతున్నారో నాకు కూడా అర్థం కావట్లేదు. అంటే ఏది వాళ్ళకి అదే అలవాటయిపోయింది అంతే. అలవాటయిపోయిందంటారా? వాళ్ళ అదేందో ఆ టీడీపీ డీఎన్ఏలోనే ఉన్నట్టున్నది. అబద్ధాలు, మోసాలు. టీడీపీ డీఎన్ఏ అయితే ఎన్టీఆర్ ఫ్యామిలీకి, లేదు లోకేష్ గారికి ఆయన తెలుసు కదా! ఆయన లేడు కదా! ఆయన నుంచి లాక్కున్నారుగా డీఎన్ఏ మారిపోయింది కదా! డీఎన్ఏ మార్క్ డీఎన్ఏ మార్చేసాడు. అది నందమూరి తారక సార్ రామారావు. మర్చిపోయా. సారీ ఏమనుకోకండి. ముగిద్దాం అనుకునేది లాస్ట్ క్వెషన్. మొన్న జూనియర్ ఎన్టీఆర్ గారిని ఈ ఎమ్మెల్యే అవును. సో ఇష్టానుసారంగా అనంతపురం ఎమ్మెల్యే. అనంతపురం ఎమ్మెల్యే అలా మాట్లాడుతున్నానికి అసలు ఏంటి సార్? ఏమనుకుంటున్నారు మీరు? నారా లోకేషే మాట్లాడిచ్చాడంట నేనైతే. నారా లోకేష్. నారా లోకేష్ గాని మాట్లాడించకపోతే జూనియర్ ఎన్టీఆర్‌ని హ్మ్. ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారు తెలుగుదేశం ఎమ్మెల్యే మీద. హ్మ్. ఎంత దౌర్భాగ్యం అంటే హ్మ్. తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు పెట్టినటువంటి పార్టీ. హ్మ్. అంటే రామారావు గారు. రామారావు తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు. రామారావు గారి కోడలు. హ్మ్. రామారావు గారి మనవడిని. హ్మ్. అదే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. లంబూతులు తిడితే దారుణంగా తిట్టాడు సార్ అసలు. లంబూతులు తిడితే హ్మ్. ఇప్పటి వరకు అస్సలు ఒక్కళ్ళు కూడా మందలించిన వాళ్ళు లేరు. చంద్రబాబు నాయుడు అంటే మందలించాడని రాస్తారు పేపర్‌లో. మన మీడియాకి తెలియాలి కదా! ప్రజలకు తెలియాలి కదా! అసహనం వ్యక్తం చేశాడని రాస్తారు. ఆగ్రహం వ్యక్తం చేశాడని రాస్తారు. అది అయిపోయిందా? లంబూతులు తిట్టేస్తే ఆగ్రహం వ్యక్తం చేస్తే అసహనం వ్యక్తం చేస్తే అయిపోయిద్దా? సో, పక్కా ప్లాన్డ్‌గా లోకేష్ డైరెక్షన్‌లోనే ఇయన్నీ జరుగుతున్నాయి. కారణం లోకేష్ కాంపిటీటర్ అవుతాడు. ఎందుకంటే రేపొద్దున జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఇతను కాంపిటీటర్ అవుతాడు. హ్మ్. అనే దాంట్లో ఫస్ట్ వార్ నుంచి సినిమా ఉంది. అప్పుడు వార్ సినిమా రిలీజ్‌కి సంబంధించి హ్మ్. ముందు 'కూలీ' సినిమాకి సంబంధించి 'కూలీ' వార్ 2 ఒకటే టైంలో ఒకే రిలీజ్ అయినప్పుడు టైంలో. రజనీకాంత్ 'కూలీకి' సంబంధించి ఆయన ఏదైతే ఇది ట్వీట్ పెట్టాడు లోకేష్. హ్మ్. రజనీకాంత్‌కి ట్వీట్ ట్వీట్ పెట్టాడు. పెట్టారు. అవును. అట్లానే అంతకుముందు 'హరిహర వీరమల్లు'కి ట్వీట్ ట్వీట్ పెట్టాడు. చేశారు. అన్న కానీ సూపర్. జూనియర్ ఎన్టీఆర్‌కి చేయలే ఎక్కడ. హ్మ్. జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాకి చేయలా. హ్మ్. సో, మీరు అబ్జర్వ్ చేయండి. సో, అక్కడే అసలుది. హ్మ్. అక్కడి నుంచే ముందు చెప్పేసాడు. ఇదిగో మనం ఇలా అతనికి యాంటీ మనం అనేది ఇండికేషన్ ఇచ్చాడు. దాన్ని బట్టి వాళ్ళు రెచ్చిపోతారు కదా! ఒకటి మీరు లోకేష్ గారి మదర్‌ని ఏదో అన్నారనేసి చంద్రబాబు నాయుడు గారు ఏడ్చేశారు. అలాగే ఇంకొక తండ్రి నందమూరి కుటుంబం ఏమైందని అడుగుతున్నాను సార్. నందమూరి కుటుంబంలో మీరు వెలివేశారా? హ్మ్. మొన్న అంతకుముందు భువనేశ్వర్ గారిని అన్నారని చెప్పి మొత్తం వచ్చి నందమూరి కుటుంబం అంతా వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు కదా! ఇప్పుడు మరి నందమూరి కుటుంబం వెలివేసిందా? హరికృష్ణ గారి భార్యని, హరికృష్ణ గారి కొడుకుని వెలివేశారా? సూటిగా అడుగుతున్నాను నందమూరి కుటుంబాన్ని. మీ రాజకీయాలు ఏముంటాయి మాకు సంబంధం లేదు. కానీ ఒక అమ్మ ఎవరికైనా ఆ అమ్మే. సో, తప్పులేదు. ఆ తప్పు. అమ్మ మీద మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే హ్మ్. మీ ఎమ్మెల్యేల చేత మీరు మాట్లాడిస్తుంటే సో, ప్రజలు కూడా గమనించండి. ఎందుకంటే ఆమె ఎప్పుడు అసలు రాజకీయాలు గాని, ఏ రోజు మీడియా ముందుకొచ్చి ఒక్క మాట మాట్లాడినాం గాదు. వ్యక్తి కాదు. ఎవరైతే నందమూరి శాలిని గారు ఆమె పేరు. అవును. హ్మ్. జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఏ రోజు పాపం ఎవరిని పరుష పద్యాలతో ఎక్కడ మాట్లాడినటువంటి వ్యక్తి కూడా గాదు. సో, వాళ్ళు ఈరోజు రాజకీయాలతో సంబంధం లేదు. సో, వాళ్ళు ఈరోజు తెలుగుదేశంలో గాని, ఇంకో పార్టీలో ఎక్కడ లేరు. హ్మ్. సో, వాళ్ళ మీద అంటే మీరు రాజకీయాల్లో తిరిగి ఆళ్ళేమైనా విమర్శలు చేస్తే విమర్శ చేసుకోవచ్చు. కానీ అసలు దేనికి సంబంధం లేనటువంటి వాళ్ళని ఈ విధంగా మాట్లాడితే ఏమయ్యారు? అంతకుముందయితే ఉపరాష్ట్రపతిగా చేసిన ఆళ్ళందరూ వచ్చి ట్వీట్లు పెట్టారు గదండీ! హ్మ్. ఏమి గౌరవ వెంకయ్య నాయుడు గారు, ఒంటరిని చేసేసారు సార్. గౌరవ వెంకయ్య నాయుడు గారిని అడుగుతున్నా. మీరంటే గౌరవంతోని అడుగుతున్నా. హ్మ్. ఏమైంది సార్ అని. మరి ఎందుకు మీరు స్పందించలా?
నందమూరి తారక రామారావు గారి కోడల్ని ఓ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఈ విధంగా మాట్లాడితే గౌరవనీయులైన వీళ్ళందరూ మాట్లాడాలి కదా. జడ్జిలకు చేసిన వాళ్ళు వీళ్ళందరూ అంతకుముందు వచ్చేసి మాట్లాడేవాళ్ళు కదా. రిటైర్ అయిన జడ్జిలు, ఇప్పుడు రిటైర్ అయిన వైస్ ప్రెసిడెంట్లు, మరి వీళ్ళందరూ ఏమయ్యారు? ఏమి అన్యాయం సార్ ఇది. అంటే వాళ్ళకొక న్యాయం, వేరే వాళ్ళకు ఒక న్యాయం. వాళ్ళనైతే ఇన్నైనా తిట్టండి అని చెప్పి ఇలా ఎంకరేజ్ చేయదలుచుకున్నారా? ఖచ్చితంగా అందరూ స్పందించాలి దీని మీద. సీరియస్‌గా జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి గారిని తిట్టిన విషయంలో అయితే మా బీఎల్ఎం స్టూడియోస్ పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. ఎందుకంటే అమ్మ ఎవరికైనా అమ్మే. లోకేష్ మా అమ్మని తిట్టిన వాళ్ళని వదులుదామా అని మీడియా ముఖంగా గతంలో మాట్లాడారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి మదర్‌ని సొంత పార్టీ ఎమ్మెల్యే ఇష్టానుసారంగా మాట్లాడిన కూడా దీనిపైనైతే ఎవ్వరు స్పందించకపోవడం చాలా చాలా ఆశ్చర్యం, చాలా బాధాకరం కూడా. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు వికలాంగులు రోడ్ల మీదకొచ్చారు. ప్రతి ఒక్కరు కూడా పోరాడుతున్నారు. జీవితం కోసం, జీవనం కోసం, ఫుడ్ కోసం పోరాడుతున్నారు. అమరావతి విషయం కావచ్చు, ఇప్పుడు బెయిల్ మీద వాళ్ళొచ్చిన విషయాలు కావచ్చు, వీటన్నిటి వెనక ప్రభుత్వం హస్తం ఉందంటూ వాస్తవాలని, ఆధారాలను చూపిస్తూ, అమరావతిని మునిగిపోయిన ఆర్టికల్స్‌ని కూడా చూపిస్తూ మనందరికీ చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కారుమూరి వెంకటరెడ్డి గారు. సార్, థాంక్ యూ ఫర్ యువర్ థ్యాంక్ యూ అన్న. ఇన్ఫర్మేషన్.